అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 ప్రశాంతంగా ఉన్నాను. ప్రశాంతతకి కారణం ఏంటో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. సో ముందుగా లాంగ్ వీడియోస్ రావడం అలా తగ్గిపోయినాయి. నాకు వీడియోస్ రావడానికి నేను చాలా ట్రై చేస్తాను. షూట్ చేయడానికి కూడా చాలా ట్రై చేస్తున్నాను. ఈ రోజు మేము మా ఊర్లో ఫేమస్ కాని టెంపుల్ కి వచ్చేసాము. ఫేమస్ కాదు అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ ఇలా ఒక టెంపుల్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. మేము ఈ టెంపుల్ ఉందని మేము తెలుసుకున్న దగ్గర నుంచి నాకు కుదిరినప్పుడల్లా ఈ టెంపుల్ కి వస్తూనే ఉంటాను. అంత ప్రశాంతంగా ఉండిద్ది ఈ టెంపుల్ కి వస్తే. ఇక్కడున్న రావి చెట్టుని మహావిష్ణువుగా, వేప చెట్టుని మహాలక్ష్మిగా పూజిస్తారు. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయి. ప్రదక్షిణాలు చేస్తే మీ కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడ అందరి నమ్మకం. మేమైతే ఇప్పుడే మా 108 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసేసాము. కానీ ప్రదక్షిణాల మధ్యలో ఒక స్వీట్ మూమెంట్ జరిగింది. సడన్ గా ఒక 20 కోతుల దాకా వచ్చేసినాయి మేము ప్రదక్షిణాలు చేసే దగ్గర. మాకు ఫస్ట్ భయం వేసింది, కానీ నాకైతే అసలు ఎంత సంతోషం అనిపించిందంటే మేము వచ్చిందే హనుమంతుడి గుడికి, మేము పూజిస్తుంది హనుమంతుడిని, ఆయనే పంపినట్టు అనిపించింది. అసలు మమ్మల్ని ఏం చేయలేదు, సైలెంట్ గా ఇంటి బనానా ఏమంటారు, అరటిపండు, అవి సైలెంట్ గా మా పక్కన కూర్చొని అరటిపండు తింటూ ఉన్నాయి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. సో ఇది ఎర్రబాలెం కొండగట్టు హనుమంతుడి గుడి అంటారనమాట. సో మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ ద వీడియో. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.